గతంలో వైసీపీ 3 రాజధానులను ఈ రోజున ఈటర్న్ తీసుకొని మళ్ళీ ఒక రాజధాని అమరావతి నుంచి పరిపాలన చేస్తా ఉన్నారు. ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా లోగడ ఒక రాజధాని చంద్రబాబు నాయుడు కట్టిన దాంట్లోనే వీళ్ళు పరిపాలన చేస్తూ జనాలను మభ్యపెట్టడానికి 3 రాజధానులు అని చెప్పి అటు ప్రజల్ని భయభ్రాంతులను చేశారు తప్ప ఎక్కడ రాజధానిలో ఊసే లేదు, ఆ ప్రసక్తే లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాజధాని అమరావతి డెవలప్మెంట్ చూసి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఒక రాజధాని అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా రాజధాని డెవలప్ చేయాలి, రాజధాని మీద ఇదనేది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదని. జనాలు పూర్తిగా వైసీపీని మర్చిపోయే పరిస్థితి వచ్చిందండి. వీళ్ళు ఈ రోజుకి కూడా మభ్యపెట్టి జనాలకి ఏదో చెప్తే వింటారు అనేది పూర్తిగా ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వైసీపీని నమ్మే పరిస్థితులు లేదు. ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈరోజు జనాలకు కావాల్సినవి సూపర్ హిట్ ద్వారా, సూపర్ 6 ద్వారా సూపర్ హిట్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగుంది. జనాల్లో మేము కూడా జనాల్లోకి వెళ్ళినప్పుడు పర్టికులర్గా జనాలు చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకుంది. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక జనాలందరూ కూడా పథకాలు అమలవుతున్నాయి, పరిపాలన అభివృద్ధి కూడా జరుగుతుందనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిందండి. ఓన్లీ వైసీపీ వాళ్ళు తప్ప జనాలందరూ కూడా సంతృప్తి ఉన్నారండి. వైసీపీ వాళ్ళు ఒక్కలే అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు ప్రజల్లోకి వెళ్తే సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఎంత బాగా ఉందనేది ప్రజలే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చూపిస్తున్నారు. బాగా నచ్చింది జనాలకి ఏంటంటే పథకాలన్నీ ఇస్తూ కూడా అభివృద్ధిని చూపిస్తున్నారు అనేది ప్రజల్లో బాగా ఉందండి. చాలా మార్పు వచ్చిందండి. లాస్ట్ టైం అభివృద్ధి పథకాలు ఇచ్చారో లేదో తెలియదు కానీ, బటన్ నొక్కారో లేదో తెలియదు కానీ అభివృద్ధి అనేది లేదండి. ఇప్పుడు పథకాలతో పాటు అభివృద్ధి జరుగుతుంది, చెప్పింది చేస్తున్నారు. అలాగే ఈ దాడులన్నీ తగ్గాయి. దాని మీద ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు.